యూట్యూబ్ ఛానళ్ళు నోరు తెరిచి ప్రశ్నించే గొంతుకలు వేరు వేరు కాదని చెప్పేసి ఈ ఓకేటీవీ ఆధ్వర్యంలో పెట్టినటువంటి ఈ మీటింగ్ లో నేను అనౌన్స్ చేస్తున్నా. నోరు తెరిచి ఎవరైతే మాట్లాడతారో బై బర్త్ అంటే ఎవరైతే భర్తను కూడా మాట్లాడతారో వాళ్ళే జర్నలిస్టు, ప్రశ్నిస్తాడు తప్పును. ఇగో పృథ్వీరాజ్ అన్న జర్నలిస్టు, కార్డే ఉండాల్సిన అవసరం లేదు, యూట్యూబే ఉండాల్సిన అవసరం లేదు. విఠలన్నకు మించిన జర్నలిస్ట్ ఉంటాడా? ఆర్టీసీ యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉండే, చాలా మంది నా ఒక్కడి వల్ల నేను చెప్పుకునేటోళ్ళు ఉంటారు, కానీ తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం అని చెప్పేసి ఒక అద్భుతమైన వ్యక్తి, తెలంగాణ ఉద్యమం కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన వ్యక్తి, మొన్న యశోద హాస్పిటల్లో చనిపోయిన వ్యక్తి జిట్టా బాలకృష్ణన్న కేసీఆర్ మీద కొట్లాడడంలో కూడా పెద్ద పాత్ర వహించి ఇట్లాంటిదే ఒక మీటింగ్ పెడితే తెలంగాణ విఠలన్న మాట్లాడిన మాటలు మేము విని ఇన్స్పైర్ అయినాం. చింత మడకల చింత చెట్టుకు కట్టేసి కొట్టిర్రు కదరా చంద్రశేఖర్ రావు బీడీలు పట్టేటోడు అంటే అంతకంటే పెద్ద జర్నలిస్టు ఎవరు ఉంటారండి? కాబట్టి ఈ రౌండ్ టేబుల్ సమావేశంకి వచ్చిన వాళ్ళంతా కూడా జర్నలిస్టులని ఈ ప్రెస్ మీట్ సందర్భంగా మేము ప్రకటిస్తున్నాం. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా జర్నలిస్టులే. కానీ ఒక బాధ ఏమైతుందంటే, మీకు చాలా మంది తెలియదు ఒక చర్చ ఏంటంటే, మనం యూట్యూబ్ ఛానల్ అనుకుంటున్నాం, బయట కొందరు మరి పొలిటికల్ గా ఎదగాలనుకుంటే ఎదుర్కొని తప్పు లేదు. కానీ నా ఒక్కడి వల్లనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, నేనే మొదట ప్రశ్నించిన. నేను చెప్తున్నా కదా, తెలంగాణ విఠలన్న వీడియో నేను ఫస్ట్ చూసిన. ఇంకొకరు పృథ్వీరాజ్ అన్న చూడొచ్చు, ఇంకొకరు బక్కా జడ్సన్ అన్న చూడొచ్చు. ప్రశ్నించిన ప్రతి ఒక్కడికి యూట్యూబ్ ఛానలే ఉండాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు నేను అది మాట్లాడన్నా ఇది మాట్లాడన్నా ఒక సెకండ్ లో మీకు చెప్తా అండి. కొన్ని ఛానళ్ళ పేర్లు అంటే మేము జనరల్ గా మా కాలేజ్ టీవీ, దాసరి శ్రీనివాస్ అన్నది కానీ, మన తొలి వెలుగు రగ్ అన్నది కానీ, క్యూ న్యూస్ మల్లన్నది కానీ ఎక్కువ వినబడుతుంటుంది. లేదంటే మైపాల్ యాదవ్, పిఎంఆర్ టీవో, జిఎస్ఆర్ టీవో, వాహిని టీవో, ఓకే టీవీ, శ్రావ్యనో, లెజెండ్ టీవీ, లేదంటే తెలుగు పాపులర్ టీవీ, టిఆర్ టీవీ, తిరుపతి మేము వినబడతాం. మీరు చెప్తే కొన్ని షాక్ అవుతారు. ఒకళ్ళు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి అబ్బాయి కోమాలో ఉన్నాడు, కాకతీయ టీవీ అని పెట్టి చిన్న ఛానలే యూట్యూబ్ లో న్యూస్ కవర్ చేయాలి, విఠలన్న న్యూస్ కవర్ చేయాలి, పృథ్వీ అన్న చేయాలి, అడ్వకేట్ శరత్ చేయాలని తిరిగేటోడు. పాపం రాధాకృష్ణ అబ్బాయి పేరు. తిరిగి బండి మీదనే పడిపోయాడు, బండి కిందకి వెళ్ళి పడిపోయి ఇప్పుడు కోమాలకి వెళ్ళి ఇప్పుడు కోలుకుంటున్నాడు. ఇంకా పూర్తిగా కోలుకోలే. కాకపోతే ఆయన పేరు ఎక్కడ లేదు. ఇది ఎందుకు చెప్తున్నాను చెప్పడానికి ముందు ఇంకా కొన్ని ఛానల్ చెప్తా. దిశ టీవీ, దుర్గా భార్గవి ఆమె దిశలో పనిచేసినప్పుడు ఇప్పుడు ఓకే టీవీలో పనిచేస్తుంది. ఎవరు చెప్పరు, వీళ్ళ పేర్లు ఎందుకు చెప్పరు? వాళ్ళు న్యూస్ చాలా కవర్ చేసిర్రు. ఎంత కవర్ అంటే చెప్పలేం. ఎవరు లేని టైంలో కూడా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళేది. జియో 46 విషయంలో లెజెండ్ టీవీ అయితే ఎంత కవర్ చేసిందో మాటలలో చెప్పలేం. మా అబ్బాయి లేడు ఇప్పుడు, భార్గవ్ చాలా కష్టపడ్డాడు. కాలేజీ టీవీ నుంచి రాము ఎంతో కష్టపడ్డాడు. వాళ్ళు లేరు, వాళ్ళు ఛానల్ లేకపోవచ్చు రాముకు, కానీ రాము యూట్యూబ్ ఛానల్ అనుకోవచ్చు, ఇంకేమని అనుకోవచ్చు. ఇక పిట్టే కొంచెం కూతకరం అంటారు. తిరుపతి ఇంపాక్ట్ ఎలక్షన్ లాస్ట్ 3 నెలల్లో అంత ఇంత కాదు. ఆయన మీద దాడులు జరిగిన కౌశిక్ రెడ్డి లాంటి వాడి మీద, మంత్రి శ్రీనివాస గౌడ్ మీద ఆయన మాట్లాడితే టీనేజర్స్ బాగా అట్రాక్ట్ అయ్యేది. నాకే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఫోన్లు చేసి వాళ్ళు టక్ ఒక 10 మంది పేర్లు చెప్తున్నారు. ఈ 10 మంది పేర్లు చెప్పిన వల్లనే కేసీఆర్ ఓడిపోయిండని చెప్తారు. విఠలన్న చెప్పాడు, ఒక ఫ్లెక్సీ ఓపెన్ చేసి ఒక 30-40 మంది, అన్ని 20 ఒక 30-40 మంది, దాంట్లో అడ్వకేట్లు ఉన్నారు, ఇండిపెండెంట్ జర్నలిస్టులు ఉన్నారు, అందరు ఉన్నారు. కానీ మేమేమన్నంటే 40 కాదు, దాదాపు ఒక 400 మంది ఉంటారు. అన్న కొడంగల్కి వెళ్ళి వచ్చిండు. పాపం వాళ్ళు తెర పైకి రాకపోయి ఉంటారు. అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆర్బీసీ న్యూస్ ఛానల్ జిట్టా బాలకృష్ణన్న ₹1 ఆశించకుండా లక్షలు ఖర్చు పెట్టిండు. ఆ ఛానల్ ఇప్పుడు ఉందో లేదో తెలియదు. మ్యాప్ టీవీ చెరుకు సుధాకర్ అన్న నడిపించిండు లక్షలు పెట్టి. వాళ్ళ పాత్ర కూడా ఉందని చెప్తున్నా. జిఎన్ఎన్ టీవీ అని నేను సినిమా హీరోలను పొట్టు తిట్టినప్పుడు దిశ సంఘటన 5 ఏళ్ల కిందట 2019లో ఆమె పేరు ప్రియాంక రెడ్డి శంషాబాద్ దగ్గర జరిగినప్పుడు నేను మాట్లాడిన, బాహుబలి ఎక్కడున్నావయ్యా, ఆ తాటి చెట్టు కిందకి వెళ్ళి ఆ తాటి చెట్టు మీకు ఇడికెళ్ళి పోతావు, రేసు గుర్రం, ఇవన్నీ సినిమా హీరోలను చూపెట్టింది జిఎన్ఎన్ యూట్యూబ్ ఛానల్, తెలుగు వేవ్ ఛానల్, తెలుగు పాపులర్ టీవీ, లెజెండ్ టీవీ, సమాజం టీవీ అని ఉండే. ఆయన ఒక దుబాయ్లో ఉంటాడు, మహేంద్ర అని ఇక్కడ పనిచేసేటోడు, ఇంకొక హరీష్ అని పనిచేసేటోళ్ళు. ఆ ఛానల్ మూతపడ్డాయి. యూట్యూబ్ ఛానల్ 1000 మంది పెట్టి కొంతకాలం పనిచేసి మూతపడ్డోళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ఎందుకు ఇట్లా చేస్తుండే అనే విషయం మీకు చెప్తా. వంటివి తెలంగాణ ఉండే వరంగల్లో రాము పనిచేసేటోడు, అందులో చాలా న్యూస్ కవర్ చేశారు. పొడిగే శోభక్క పొట్టు తెలిపెట్టింది కల్వకుంట్ల కుటుంబం తిడితే మిలియన్స్ ఆఫ్ పీపుల్ చూసారు. తర్వాత ఆర్టీవీ ఇప్పుడున్నది కాకుండా ఓఆర్టీవీ అని ఒకటి ఉండే,
తొలివేలుగానే ఉండే ఏ మాట కామాట రవిప్రకాష్ ఎట్లా అంటాడన్నా కానీ ఎలక్షన్ మన తొలివేలు రగన్న బయటకు వెళ్ళకంటే ముందు కూడా ఆ ఛానల్ చాలా పనిచేసింది. రగన్న కూడా వరంగల్లో ఒక జర్నలిస్ట్ చనిపోయినా నన్ను పట్టించుకోలేదట. వాళ్ళు పనిచేసిన వాళ్ళు చెప్తున్నారు. సరే కొందరు బ్యాడ్ ఇంటెన్షన్ తోని చేసుంటారు. ఈ యూట్యూబ్ ఛానల్లోకి వచ్చి కూడా కొందరు బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించుకున్నారు. కానీ నిస్వార్థంగా ఒక పూట తినక పనిచేసిన ఛానళ్ళు ఉన్నాయి. ఎక్స్రే టీవీ అని ఉంటాడు, వెంకటరెడ్డి అని ఉంటాడు, జిఎస్ఆర్ టీవీ అని ఉంటాడు హుజురాబాద్ లో. హుజురాబాద్ ఎన్నికల్లో జిఎస్ఆర్ టీవీ ఎంత పెద్ద బ్రాండ్. ఈటల రాజేంద్ర అన్న గెలుపులు ఆయన పాత్ర ఎంత కీలకంగా ఉంది. వాహిని టీవీ ఎట్లా పనిచేసింది, కాలోజీ టీవీ ఎట్లా పనిచేసింది. ఇంకా మీకు చెప్పాలి, ఇప్పుడు జిఎస్ఆర్ సిగ్నేచర్ స్టూడియో అని పెట్టండి. మహేందర్ నాయక్ అని ఒక ఎస్టీ బిడ్డ, ఆయన ఛానల్ కూడా ఉపయోగపడ్డది. వైఆర్ టీవీ రంజిత్. ఈ కాంగ్రెస్ వాడు పట్టించుకోకపోతే, కాంగ్రెస్ మీద చాలా బలంగా మాట్లాడిన వ్యక్తి రంజిత్ రెడ్డి, వీడెవ్వడు దేకలే. ఇప్పుడు ఈయన యూట్యూబ్ ఈ ట్యూబ్ కాలంటుండు. కానీ వీడెవడన్నా పట్టించుకుంటే ప్రభుత్వం చేసి మంచి పనులు చెప్తుండే. ఈయన పొట్టు తిడుతున్నాడు. ఈయన చాలా పని చేసిండు. సోషల్ పోస్ట్ అని, స్వేచ్ఛ టీవీ అని. ఇక నాకు కొన్ని గుర్తు కూడా వస్తలే. వీళ్ళే కాదు జర్నలిస్టులు, నేను రాసుకున్న పేర్లు. విఠలన్న ఒక యూట్యూబ్ జర్నలిస్టే. అసలు కంటెంట్ మాట్లాడేటోళ్ళు లేకపోతే మా యూట్యూబ్ ఛానల్ ఎక్కడి? విఠలన్న ఒక కంటెంట్ క్రియేటర్. ఎంతో మందికి ఆయన రాత్రి పూట ఒక రాసుకుంటూ కంటెంట్ క్రియేట్ చేసి మాట్లాడితే వాట్సాప్లలో ఆయన వీడియోలు కొన్ని లక్షల మందికి రీచ్ అయింది. మనం అందరం చూసినాం. ఆయన ఎంత పెద్ద కాంట్రిబ్యూషన్ ఆయన ఎప్పుడు చెప్పుకోలే నా ఒక్కడి వల్ల అని. నా పాత్ర కూడా నేను చెప్పుకున్నాడు. పృథ్వీరాజ్ అన్న తెలంగాణ ఉద్యమంలో ఎంత మాట్లాడిండు. నేనే తెలంగాణ పృథ్వీ యాదవ్ అని నేను పెట్టిన. అన్న సంగం రెడ్డి ఇంటి పేరు వేరైనప్పటికీ కూడా మేము పెట్టుకున్నాం. అన్న ఎంత పెద్ద కంటెంట్ ఇచ్చిండు. ఎన్ని వరదలు వచ్చిన దగ్గరికి వెళ్ళిండు. ఇప్పుడు వరదలు కాదు, గతంలో వరదలు వచ్చినప్పుడు వెళ్ళిర్రు, స్కూళ్ళు పోయినారు. వీళ్ళు లేకుండా యూట్యూబ్ ఛానళ్ళు నడవకపోతుండే. ఆకునూరు మురళి సార్ కూడా చాలా పని చేసిండు. పాశమన్న ఎంతో పని చేసిండు. మేము ఇక్కడ నియంత్రణ గద్దె దించే నిరుద్యోగుల సభ అని చెప్పి ఇక్కడనే పెట్టుకున్నాం. అన్న మాకు పర్మిషన్ ఇప్పించిండు. విష్ణు కిషోర్ అన్న లాంటోడు మాట్లాడిండు. అడ్వకేట్ శరత్ సార్ లాంటోడు మా అందరికి ఒక టైంలో మద్దతు ఇచ్చిండు, మాట్లాడిండు. ఈ మల్లన్నకు బెయిల్ ఇప్పించిండు, నాకు బెయిల్ ఇప్పించిండు. కాలోజన్లకు వాళ్ళకు కూడా మీకు ఏదైనా కష్టం ఉంటే చెప్పండి అని అడిగిండు. శ్రావ్య గారికి సపోర్ట్ ఉన్నారు. బక్కా జడ్సన్ అన్న మీకు తెలుసు, ఆయన ఎంత మనకి ఇన్ని మంచిగా ఉన్నా ఇట్లా మనం ఉంటాం. ఆయన అంత కష్టంలో ఉండి కూడా ప్రతిరోజు ఆయన 24 గంటలు ఒకటే పని, కల్వకుంట్ల ఫ్యామిలీని గద్దె దించాలి. నేను ఆర్ట్స్ కాలేజ్ కూడా ఒకటి అన్నతోని ఓ ఇంటర్వ్యూ చేసిన. కవిత బంగారం వజ్రాల సామ్రాజ్యం బయట పెట్టిన బక్కా జడ్సన్. లాస్ట్ లక్షలలో మంది చూసిర్రు. ఆధారాలతో ఫోటోలు అతికేసి ఆర్ట్స్ కాలేజ్ కూడా ఎన్ని వీడియోలు చేసినాం. వీళ్ళు కూడా జర్నలిస్టులే. వీళ్ళు కూడా యూట్యూబ్ కు వీళ్ళు లేకుండా మేము లేము అని మీకు చెప్తా ఉన్నా. అట్లనే జీవో 46 బాధితులు పనిచేసిర్రు. లాంగ్ జంప్ విషయంలో గ్రూప్ 1, గ్రూప్ 2, హోంగార్డులు, ఆర్టీసీ కార్మికులు, నిరుద్యోగులు, యశోద హాస్పిటల్ ఉన్నప్పుడు ఇట్లా ఒక్కొక్కటి వీళ్ళందరూ కూడా యూట్యూబ్ ఛానలే. వీళ్ళందరూ కూడా జర్నలిస్టులే. యూట్యూబ్ పెట్టినోళ్లే కాదు. వీళ్ళందరినీ కూడా నేను చెప్తూ మనందరం పనిచేయాలి. ఏ ఒక్కరికి క్రెడిట్ కాదు, ఇది అందరి సమిష్టి విజయం.